నేను ఎలా నాయన గుడి చేయించుకున్నానని చెప్పాక అప్పుడు ఈ ఎరువుల గురించి చెప్పుకొచ్చాడు అనమాట. అప్పుడు ఎట్లాగ ఉండేదే ఇప్పుడు ఎట్లా ఉందంటే చెప్పుకొచ్చాడు. ఏంటంటే అప్పట్లో వాలంటీర్ అడిగేవాడట, మీ పంట ఏంటి, మీకు ఎంత కావాలి ఎరువులు చెబితే ఇది రాసుకునేవాడట. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ఉంటది కదా బ్యాంక్ కి, అంటే ఈ వాలంటీర్ తీసుకెళ్లి సచివాలయ సెక్రటరీకి ఇస్తాడట. సచివాలయ రైతు అసిస్టెంట్ తీసుకెళ్లి కోఆపరేటివ్ బ్యాంక్ ఇచ్చేస్తాడు. కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టేస్తారట ఎరువులకి. కట్టేసేసి ఈ రైతుకి డైరెక్ట్ గా వచ్చేస్తది ఈ ఎరువులు. తర్వాత వీళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది కదా, ఆ లోన్ లో ఈ డబ్బులు బిగబట్టుకుని ఇచ్చేవాళ్ళట కోఆపరేటివ్ బ్యాంక్ లోకల్. అసలు ఇక్కడ రైతుకి ఏం సంబంధాల, చేతికి ఎరువు వచ్చేసింది సింపుల్. ఇవాళ చేతిలో డబ్బులు పట్టుకుని అప్పు తెచ్చుకుని మరి డబ్బులు పట్టుకున్న ఎరువు దొరకట్లా. అదేమంటే పార్టీ లీడర్ కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉంటుంది. అసలు ఎట్టిస్తున్నారు పార్టీ వాడి ఇంటికి నువ్వు ఎరువు? ఇది కళ్ళ ఎదురుగుండా కనబడుతుంది కదా రైతుకి. షాపు దగ్గరికి వెళ్తే 450 రూపాయలని జ్యోతి రాసింది మొన్న సిటీ ఎడిషన్ లో. 350 రూపాయలకు అమ్ముతున్నాను ఈనాడు రాసింది మెయిన్ ఎడిషన్ లో. 260 రూపాయలు 67 రూపాయలు అని చెప్పేసి. మరి అది కళ్ళ ఎదురుగుండా కనబడుతుంది, ఆడపత్రికలే రాస్తున్నాయి కదా. అయినా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళు? ఏం పట్టించుకోవట్లేదు. బేసిక్ ఏంటంటే లాస్ట్ 6 నెలలు ఈ లోపు రైతు సంతోషంగా ఉన్నాడు. ఇవాళ నేను గనక